రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ చల్మడ లక్ష్మీ నరసింహారావు నివాసంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చల్మడ లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలనని, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయటం లేదని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని, ఇప్పటికైనా ప్రజలు విఘ్నతతో ఆలోచించి 13వ తేదీన జరిగే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కారు గుర్తుపై ఓటు వేసి కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. శుక్రవారం సాయంత్రం సిరిసిల్లలో మాజీ సీఎం, ఉద్యమ నేత కేసీఆర్ భారీ రోడ్ షో ఉందని, ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. రైతు పక్షపాతిగా బీఆర్ఎస్ పార్టీ మేము స్వాగతించినాము. మరి వాళ్ళే నాటకాలు ఎవరితో కాంప్లీట్ చేయించి వాళ్ళే మళ్ళీ ఆపుకుంటారని మేము భావిస్తాం. ఇప్పటి కూడా చెప్తాను, వాళ్ళు వేస్తే మాకు ఎటువంటి అభ్యర్థులు లేదండి. అది కూడా రైతు బంద్ చేస్తూ చెప్తారు. రైతు భరోసా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉన్నట్టయితే వారికి సమయం కేటాయించబడుతుంది. వాళ్ళు కేవలం తెలంగాణ గురించే మాట్లాడతారు తప్పితే వేరే సబ్జెక్టు గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు నేషనల్ పార్టీలో కాంగ్రెస్ కానీ లేదంటే బీజేపీ కానీ ఉంటే వాళ్ళ భాషలను వాళ్ళ ఉన్న మన నాయకత్వాన్ని నొప్పియకుండా మాట్లాడాలంటే పనులు కావు. ఇక్కడ మేము కేవలం తెలంగాణ ప్రజల ఏ అవసరం ఉందో అదే మాట్లాడతాం కాబట్టి తప్పకుండా మీ గొంతుగా ఉంటాం కాబట్టి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి. ఆ ఆవశ్యకత ఇప్పుడు ఉంది అని అందరూ కూడా మనవి చేస్తున్నాను. 10వ తారీఖు నాడు సాయంత్రం 5:30 గంటలకు సిరిసిల్ల రావడం జరుగుతూ ఉంది. మరి పెద్ద ఎత్తున కరీంనగర్, సిరిసిల్ల 2 జాగాలకి కూడా మరి ప్రజలు రావాలి. ఈ సమస్యల పట్ల వారు మాట్లాడతాం. ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, నేను పార్లమెంట్ సెగ్మెంట్కి ఒకటి జిల్లా చేస్తా అని ఒక కమిటీ వేశానని మన తుమ్మల నాగేశ్వర్ కూడా చెప్తా ఉన్నారు. కష్టపడి కొట్లాడి తెలంగాణ సిరిసిల్ల ప్రాంతంలో ప్రజలందరూ ఉద్యమించిన తర్వాత ఇలా సిరిసిల్ల జిల్లాను మరి బీఆర్ఎస్ అప్పుడున్న ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. ఈ సిరిసిల్ల జిల్లా పోయే ప్రమాదం ఉంది, ప్రజల అప్పంతం ఉండాలి, ఈ జిల్లా ఉండాలంటే తప్పకుండా బీఆర్ఎస్ గెలిచిన ఆవశ్యకత ఉంది, అవసరం ఉంది మనం వేస్తూ ఇలా గౌరవ శాసనసభ్యులు మరి వారి స్టాండ్ చెప్పాలి. ఎవరు శ్రీనివాస్ గారు సిరిసిమెంట్ వస్తలేదు, మీరు లేదంటే 17 జిల్లాలంటే కరీంనగర్ జిల్లానే అవుతుంది, సిరిసిల్ల జిల్లా ఉండదు. దాని పట్ల మరి మీరు ఏం చెప్తారని కూడా మరి